సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. కేటీఆర్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్ పైన ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ పై అభియోగాలు మోస్తే ఆయన ప్రాసిక్యూషన్ అవకాశాలు ఎక్కువ కల్పిస్తారు. ఈ కేసుకు సంబంధించి పార్లమెంట్ ఈ కేసుకు సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు అంటే నిబంధనలు తీసుకుంటే నిధులు బంధించాలనే దానికి సంబంధించి విచారణ అయితే గతంలో జరిపారు. దానికి సంబంధించి ఏసీబీ 2 సార్లు విచారణ కేసీఆర్ అయితే హాజరయ్యారు. ఆ తర్వాత ఈడీ విచారణ కూడా కేసీఆర్ ఒకసారి విచారణకు హాజరైన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి గతంలో విచారణ సందర్భంగా కూడా కేసుగా విచారించారు. అదేవిధంగా వీటి కూడా విచారణ చేపట్టింది. అయితే కేసుకు సంబంధించి ఏమనగా కేసీఆర్ అదేవిధంగా వీటిగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అదేవిధంగా వీటిగా బిఎల్ఎన్ చేసి ఉన్నారు. వీటికి సంబంధించి గతంలో విచారణ పూర్తయింది. థ్యాంక్ యూ రామ్ నరేష్.